చిచ్చుకాకి దగ్గర చాలా డబ్బులుంటాయి. తాను ఒక పెద్ద ఇంట్లో ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉంటుంది. కాని తనకి ఎప్పుడూ ఖాళీగా కూర్చోవాలని అనిపించదు. దానితో ఏదైనా వ్యాపారం చేయాలని, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని అనుకుంటుంది. అలాగే ఆ వ్యాపారం కొత్తగా ఉండాలని దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అందరూ రోడ్డు పైన ఎక్కడ కావాలంటే అక్కడ నచ్చినట్టు వ్యాపారం చేస్తున్నారు. కానీ నా వ్యాపారం మాత్రం అలా ఉండకూడదు. వేరే దగ్గర పెట్టాలి. కానీ ఎక్కడా అని అర్థం కావట్లేదే. ఏదో ఒకటి చేసి మంచి వ్యాపారం పెట్టి అది బాగుండేలా చూసుకోవాలి. డబ్బుల గురించి ఇబ్బంది లేకపోయినా ఏ వ్యాపారం చెయ్యాలా అని ఆలోచన ఎక్కువైంది. ఒకసారి బయటికెళ్ళి చూద్దాం. అప్పుడే కదా వ్యాపారాల గురించి బాగా తెలుస్తుంది. అలా అనుకుంటూ చిచ్చుకాకి ఇంటి నుండి బయటకు వెళ్లి బయట ఏ ఏ వ్యాపారాలుంటాయా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు చిచ్చుకాకి ట్రైన్ కనిపిస్తుంది. ఆ వెంటనే తనకొక ఆలోచన వస్తుంది. అవును, ట్రైన్ లో ఉన్న వాళ్ళకి బయట నుండి తీసుకొచ్చిన ఆహారం అంతా బాగా నచ్చదు కదా. కానీ తప్పక దాన్ని కొనుక్కొని తింటారు. నేను కూడా ఒకసారి తిన్నానులే, అస్సలు బాగానే లేదు. ఇప్పుడు ఆహారం ఏదో నేనే వండి అమ్మితే అందరూ కొనుక్కుంటారు కదా అని అనుకుంటుంది. అలా చిచ్చుకాకి అక్కడి నుండి చాలా ఆనందంగా ఇంటికెళ్ళిపోతుంది. ఇంటి దగ్గర కూర్చుని తన వ్యాపారం ఎలా చెయ్యాలా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి చిన్నుకాకి వస్తాడు. ఏంటమ్మా, ఏంటో తెగ ఆలోచించేస్తున్నావు? చిన్నగా నేనొక వ్యాపారం చేద్దామని అనుకుంటున్నానురా. అవును అమ్మా, ఏంటది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ట్రైన్ లో బిర్యానీ అమ్ముదామని అనుకుంటున్నానురా. ట్రైన్ లో అందరూ అమ్ముతారు కానీ అంతగా బాగోదు కదా. నేను ఇంటి దగ్గర చేసి ట్రైన్ లో అమ్ముదామని అనుకుంటున్నాను. అమ్మో, నువ్వు ఇంటి దగ్గర చేస్తే చల్లగా అయిపోతుంది కదమ్మా. అయినా నీ దగ్గర ఎందుకు కొంటారు? అది కూడా నిజమేరా చిన్నుగా. నేను ట్రైన్ లోనే బిర్యానీ చేసి అమ్మితే ఎలా ఉంటుందిరా? అప్పుడు వ్యాపారం చాలా బాగుంటుందమ్మా. అలా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడే చిచ్చుకాకి ఒక నిర్ణయానికి వస్తుంది. కాసేపటికి చిన్నుకాకి అక్కడి నుండి వెళ్లిపోతాడు. చిచ్చుకాకి మాత్రం పెట్టబోయే వ్యాపారం గురించి చాలా సంతోషంగా ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, నేను బిర్యానీ ఇంటి దగ్గర చేసి తీసుకుని వెళ్తే ఎవరో తీసుకోరు. కాబట్టి ట్రైన్ లో ఒక బోగి తీసుకుని దానిలో బిర్యానీ వండితే అక్కడే వండానని చాలా మంది వచ్చి తింటారుగా. వాళ్ళ కళ్ళ ముందు వండుతాను కాబట్టి రేటు కూడా బాగా పెట్టొచ్చు. రేపొకసారి రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడ వాళ్ళతో మాట్లాడతాను అలా అనుకుంటూ ఉంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. తరువాత రోజు ఉదయం చిచ్చుకాకి రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడున్న మహీగ్రద్దతో మాట్లాడుతుంది. మహిగారు, నాకొక సాయం కావాల్సింది. అవునా, ఏంటండి? చెప్పండి, చేస్తాను. నేను బిర్యానీ చేసి అమ్ముదామని అనుకుంటున్నానండి. అవునా, దానికేమైనా పర్మిషన్ కావాలా అండి? చెప్పండి. ప్లాట్ఫామ్ మీద కాదండి, ట్రైన్ లో ఒక బోగి కావాలి. ఆ బోగిలోనే బిర్యానీ చేసి అమ్ముకుంటాను. అదే అండి, సరే అయితే. కానీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుందండి. పర్లేదండి, ఆ డబ్బులు నేను క్రమం తప్పకుండా కట్టేస్తాను. సరేనండి, అయితే నేను మాట్లాడి చెబుతాను. అలా చెప్పి మహీగ్రద్ద వెళ్లి అధికారులతో మాట్లాడి చిచ్చుకాకి ఒక రైల్ బోగి ఇప్పిస్తుంది. దానితో చిచ్చుకాకి చాలా సంతోషంగా ఆ బోగికి డబ్బులిస్తుంది. చిచ్చుగారు, మీ పని పూర్తయింది కదా, ఇంకా వ్యాపారం మొదలు పెట్టడమే ఆలస్యం. అవునండి, నేను వెళ్లి సామాన్లవన్నీ కూడా కొని తీసుకొని వస్తానండి. వెళ్ళండి, ఈ వైపు ట్రైన్ కూడా వస్తుంది. అన్ని సిద్ధం చేసుకుని రండి. అలాగేనండి, తొందరగానే వస్తాను. చిచ్చుకాకి సంతోషంగా ఇంటికెళ్లి తాను చేసే బిర్యానీకి కావలసిన సరుకులు అలాగే సామాన్లన్నీ తీసుకుంటూ చిన్నుకాకితో మాట్లాడుతూ ఉంటుంది. మొత్తానికి నువ్వు ట్రైన్ లోనే నీ బిర్యానీ వ్యాపారం మొదలు పెట్టబోతున్నావన్నమాట. అవునా చిన్నగా, పెడుతున్నాను. కాసేపట్లో స్టేషన్ వెళ్తాను. సరే అమ్మా, బిర్యానీ బాగా చెయ్యి. నీకు తెలుసు కదరా ఎలా చేస్తానో. అవునమ్మా, నువ్వు బిర్యానీ చేస్తే చాలా బాగుంటుంది. సరేరా చిన్నగా, నేనింక వెళ్తాను. అలా చిచ్చుకాకి సరుకులవన్నీ కూడా తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్లి మహీగ్రద్ద తనకిచ్చిన బోగిలో బిర్యానీ చేయడం మొదలు పెడుతుంది. బిర్యానీ బాగా చెయ్యాలి, వాసనకి అందరూ వచ్చి బిర్యానీ కొనుక్కోవాలి. ఈ బోగి కూడా బాగుంది, ఇక్కడ వ్యాపారం ఇంకా బాగుంటుంది. ఇలా ఉంటే చాలు, నా కోరిక తీరింది. అలా అనుకుంటూ బిర్యానీ చేస్తుంది. అది బాగా వాసనొచ్చి ట్రైన్ లో ఉన్న బుజ్జి పిచ్చుక తుని పిచ్చుక వాళ్ళకి నోరు ఊరిపోతూ ఉంటుంది. అమ్మా, ట్రైన్ లో బిర్యానీ వాసన వస్తుంది కదా, నాకు నోరు ఊరిపోతుంది.
నిజమే బుజ్జి, నాకు కూడా అలానే ఉంది. అయినా ట్రైన్లో ఎలా వాసన వస్తుంది? ఎవరైనా తింటున్నారా ఏమో? ఎవరైనా తింటే ఇంతగా వాసన వస్తుందా అమ్మా? నాకైతే వెంటనే బిర్యానీ తినాలని ఉంది. ఒకవేళ ఎవరైనా అమ్ముతున్నారేమో బుజ్జి, వెళ్ళి చూసొస్తా. నాకు తొందరగా తీసుకొని వచ్చేయమ్మా. బిర్యానీ స్మెల్ చూశాక ఆకలి వేసేస్తుంది. సరే సరే బుజ్జి, ముందు ఎవరైనా అమ్ముతున్నారో లేదో చూడాలి కదా. తుని పిచ్చుక ఆ వాసన చూస్తూ వెళ్తుంది. అప్పుడే ఒక పోగిలో చిచ్చుకాకి బిర్యానీ చేస్తూ కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. ఏంటండి, ఈ భోగిలో బిర్యానీ చేస్తున్నారు, అమ్ముతారా? అవునండి, ఈ రోజే మొదలు పెట్టారు బిర్యానీని. వేడి వేడిగా ఉంది, ప్యాక్ చేయమంటారా? రుచిగా కూడా ఉంటుందండోయ్. ఇక్కడ నుండి బిర్యానీ వాసన ఎక్కడో కూర్చున్నా మాకొచ్చింది. ఒక 2 బిర్యానీలు పార్సిల్ ఇవ్వండి. అబ్బా, నా మొదటి కస్టమర్ మీరేనండోయ్. వెంటనే ప్యాక్ చేస్తాను, కూర్చోండి. కంగారేం లేదులేండి, మెల్లగానే ప్యాక్ చేయండి, పర్లేదు. మా అమ్మాయికి బిర్యానీ అంటే చాలా ఇష్టం. అక్కడ దానికి నోరూరిపోతుంది. చిచ్చుకాకి చాలా ఆనందంగా తుని పిచ్చుక వాళ్ళకి బిర్యానీ ప్యాక్ చేస్తుంది. అది తీసుకుని తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది. ట్రైన్లో బిర్యానీ అస్సలు బాగోదండి బాబు. ఇప్పుడు మీరు మా ముందే చేస్తున్నారు కాబట్టి ఆ వాసన చూసి తినాలని అనిపిస్తుంది. రుచిగా కూడా ఉండేటట్టుంది. నీకు ఏ అనుమానం అక్కర్లేదండోయ్, చాలా బాగుంటుంది. ట్రైన్లోకి తీసుకొని వచ్చి అమ్మే బిర్యానీ నాకు కూడా నచ్చదు. తుని పిచ్చుక ఆ బిర్యానీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ తీసుకొచ్చిన బిర్యానీ చూసి చాలా ఆనందపడుతుంది. వెంటనే దాన్ని తినడం మొదలు పెడుతుంది. అబ్బా, బిర్యానీ చాలా బాగుందమ్మా. అవునా బుజ్జి? పోనీలే, ఆవిడ బిర్యానీ ట్రైన్ పోగిలోనే చేస్తున్నారు. ట్రైన్ లో అమ్ముతారు కదా, ప్యాక్ చేసి తీసుకొని వచ్చి బిర్యానీ అస్సలు బాగోదమ్మా. అవును బుజ్జి, ఈ ట్రైన్ లో మాత్రం భోగిలోనే తయారు చేసి చాలా బాగా అమ్ముతున్నారు. అలా ఇద్దరు చాలా ఆనందంగా బిర్యానీ తింటారు. ట్రైన్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి బిర్యానీ స్మెల్ వస్తూ ఉండడంతో ఏంటా అని చూస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి చిచ్చుకాకి చేసిన బిర్యానీ కనిపిస్తుంది. దానితో అందరూ తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అమ్మా, బిర్యానీ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో అనుకుంటున్నాం. మీరేనా అండి చేసేది? అవునండి, ఇక్కడ బిర్యానీ అమ్ముతుంటాను. మీకు కావాలా? కావాలండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. వేడి వేడిగా కూడా ఉంది. ఇప్పుడే చేశానండి, అందుకే అంత వేడిగా ఉంది. చాలా బాగుంటుంది. ఇవ్వండి, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. చిచ్చుకాకి చోటు చిలుకకి బిర్యానీ ఇస్తుంది. అది తీసుకుని చోటు చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత నుండి అందరూ బిర్యానీ కోసం వస్తూనే ఉంటారు. చిచ్చుకాకి దగ్గర అస్సలు ఖాళీ ఉండదు. చిచ్చుకాకి తన మనసులో, అబ్బా, ఎంతమంది వస్తున్నారు, వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. పెట్టిన రోజే వ్యాపారం ఎంత బాగుంటే పోను పోను ఎంత బాగుంటుందో. ఖాళీ లేకుండా అందరూ వస్తున్నారు, చాలా లాభం కూడా వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది అని అనుకుంటుంది. అలా తన బిర్యానీ అంతా సేల్ బాగా అవుతుంది. అప్పుడే ట్రైన్లో నిద్రపోతున్న కుహుబాతుకి స్మెల్ వస్తుంది. దానితో ఒక్కసారిగా నిద్రలేస్తుంది. ఆ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందో తెలియక చుట్టూ చూస్తూ తనకి బాగా నోరూరిపోతూ ఉంటుంది. ఈ బిర్యానీ వాసన చాలా బాగుందండోయ్. ఎవరైనా అమ్ముతూ ఇలా వచ్చారా? లేదండి, ఆ ముందు పోగిలో ఒక ఆవిడ బిర్యానీ అమ్ముతుంది. చాలా బాగుందండి బాబు. అమ్మో, అవునా? వేడి వేడిగా ఉన్నట్టుంది. ఆ పోగిలోనే చేసి అక్కడే అమ్ముతున్నారు. కావాలంటే వెళ్ళండి, చాలా మంది ఉన్నారు. అందరూ కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కుహుబాతు చాలా కంగారుగా లేచి చిచ్చుకాకి బిర్యానీ దగ్గరికి వెళ్తుంది. అక్కడ చూస్తే అందరూ బిర్యానీ పట్టుకుని వెళ్ళిపోతారు. గిన్నెలో కొంచెం తప్ప ఏమీ ఉండదు. బిర్యానీ అయిపోయిందా అండి? అవునండి, అయిపోయింది. అందరూ తీసుకెళ్లిపోయారు. బిర్యానీ స్మెల్ చాలా బాగుందండి, నాకు తినాలనుంది. ఆ గిన్నెలో చివరి మిగిలిన బిర్యానీ నాకు ఇచ్చేయండి. ఇదా? ఎంతో లేదండి, ముక్క కూడా ఒకటే ఉందండి. పర్లేదులేండి, ఇచ్చేయండి. తినకపోతే ఇప్పుడు నేను ఉండలేను. చిచ్చుకాకి ఆ బిర్యానీ కూడా ఊడ్చి కుహుబాతికి ఇచ్చేస్తుంది. దాంతో తను చాలా ఆనందపడి తీసుకుని వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి బిర్యానీ అమ్మడంతో చాలా లాభాలు వస్తాయి. దానితో తను చాలా సంతోషపడుతుంది. వినాయక చవితి సంబరాలు. వినాయక చవితి రాబోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వినాయక చవితి దగ్గరికొచ్చేస్తుంది. అమ్మా, వినాయక చవితి వచ్చేస్తుంది కదా, ఈసారి
మనం మంచి వినాయకుడిని పెడతాము. సరే బుజ్జి, చూద్దాం. ఇంకా ఏమీ అనుకోలేదు కదా. అయినా మంచి వినాయకుడు అని ఉండదు కదా బుజ్జి. అదే అమ్మా, పెద్దగా ఉన్న వినాయకుడిని పెడతాము. ఇంకా సమయం ఉంది కదా, అందరూ మాట్లాడుకుని నిర్ణయించుకుందాం. అలాగే, నేను వెళ్ళి కాసేపు నా ఫ్రెండ్స్ తో ఆడుకుని వస్తాను. అలా చెప్పి బుజ్జి పిచ్చుక బయటకొచ్చి మంచిగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడే పిల్లలు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వినాయక చవితి దగ్గరకొచ్చేసింది కదా, మన వాళ్ళు ఎవరు ఇంకా విగ్రహం గురించి ఏమీ మాట్లాడుకోవట్లేదేంటి? ఇప్పుడే ఏం మాట్లాడుకుంటారుగా చిన్నుక. అయినా ఎప్పుడు ముందు రోజే వినాయకుడిని తీసుకుని వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుంటారు. నిజమే, అయినా మనకి 10 రోజులు పండుగగా ఉంటుంది. అవును, అందరికి అలానే ఉంటుంది, ఆనందంగా ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వినాయకుడు ఎలా ఉండాలి ఏంటి అని అందరూ అనుకుంటూ చాలా ఆనందంగా ఉంటారు. రంగురంగులు వినాయకుడిని పెడితే భలే ఉంటుంది కదా. నిజమే, చాలా బాగుంటుంది. కానీ మన వాళ్ళు ఏం పెడతారో ఏంటో. మనం చెబుదాం రంగురంగుల వినాయకుడిని పెడదామని, అప్పుడు మన మాట వింటారు కదా. అవును, ఈసారి ఎలా అయినా రంగురంగుల వినాయకుడిని పెడతాము. సరేలే, సాయంత్రం మన వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి కలుస్తారు కదా, అప్పుడు మాట్లాడదాం. సరే, ఇప్పుడైతే మంచిగా ఆడుకుందాం. ఇక పిల్లలు ప్రశాంతంగా ఆడుకుంటారు. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. అప్పుడే చిచ్చుకాకి తుని పిచ్చుక వాళ్ళందరూ కలిసి వినాయక చవితి వేడుకల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా పనులున్నాయి. మనం కుర్చీలు అలాగే పందిరులు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పందిరంటే మనమే వేసుకోవాలి, కానీ కుర్చీలదేముంది, పురమాయిస్తే అవే వచ్చేస్తాయి కదా. నిజమే, బయట నుండి తీసుకుని రావాల్సినవన్నీ కూడా వినాయకుడిని తీసుకుని వచ్చే ముందే పెట్టించేస్తే సరిపోతుంది. అవునవును, మనం బాగా ఘనంగా వినాయక చవితి చేసుకోవాలి. అవును, మనకందరికి కూడా ఆ 10 రోజులు పండుగ పెద్ద సంబరంలా ఉంటుంది కదా. నిజమే, అంతా గోలగోలగా చాలా ఆనందంగా ఉంటుంది. అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే పిల్లల ముగ్గురు వాళ్ళని చూసి రంగురంగుల వినాయకుడి గురించి మాట్లాడ్డానికని వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? అది అత్త, వినాయకుడిని పెడతాం కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాము. అబ్బో, ఏంటి మీరే మాట్లాడడానికి వచ్చారా? ఇంతకీ ఏంటి విషయం చెప్పండి. ఏం లేదు, ఈసారి మనం రంగురంగుల వినాయకుడిని పెడదాం. ఏంటి రంగురంగుల వినాయకుడా? మీకు ఈ కోరికలేంట్రా? రంగురంగుల వినాయకుడిని ఎప్పుడు పెట్టలేదు కదా, ఈసారి పెడదాం. ఎక్కడ చూసినా అందరూ అలానే పెట్టున్నారు కదా. అలా పిల్లలు వినాయకుడు ఎలా ఉండాలా అని చెబుతూ ఉంటారు. రంగురంగుల వినాయకుడు కావాలని గోల చేస్తారు కాని తుని పిచ్చుకకి అది ఏమాత్రం నచ్చదు. పిల్లలు, రంగురంగుల వినాయకుడిని పెట్టకూడదు. కానీ ఎందుకత్తా అలా? ఆ వినాయకుడు బాగుంటాడు కదా. అవును, బాగుంటుంది కదా తుని, కానీ ఎందుకలా? అలా మట్టి వినాయకుడు కాకుండా రంగురంగుల వినాయకుడిని పెట్టడం వల్ల చాలా నష్టాలున్నాయి, అందుకే పెట్టకూడదు. నష్టాలా? ఎందుకుంటాయి, అందరూ పెట్టారు కదా. అలా పిల్లలు అసలు ఏమాత్రం వదలకుండా వినాయకుడి గురించి బాగా మారం చేస్తూ ఉంటారు. దానితో తుని పిచ్చుకకి ఏం చెయ్యాలనేది అస్సలు అర్థమవ్వదు. అప్పుడే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటుంది. పిల్లలు, ఇప్పుడెందుకు మట్టి వినాయకుడు కాకుండా రంగురంగుల వినాయకుడే కావాలని అంటున్నారు? ఓ వినాయకుడైతే బాగుంటుంది కదత్తో. వినాయకుడు బాగోవడం బాగోకపోవడం ఏంటి పిల్లలు, అలా ఏ ఉండదు. అవును, మట్టి వినాయకుడికి పూజ చేయడం చాలా మంచిది. ఆ వినాయకుడికి కూడా ఇదే ఇష్టం. అవునా అమ్మా, కానీ ఎందుకు? అసలు మట్టి వినాయకుడి వల్ల ఎంత మంచి జరుగుతుందో తెలుసా? ఏంటత్తా అదే, చెప్పు. పిల్లలు వినడానికి ఆసక్తి చూపిస్తారు. అలా చిచ్చుకాకి వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. తుని పిచ్చుక మట్టి వినాయకుడి యొక్క లాభాలను చెబుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మట్టి వినాయకుడిని పెట్టాము అంటే దానివల్ల వాతావరణానికి ఏమాత్రం హాని జరగదు. అంటే రంగుల వినాయకుడి వల్ల జరుగుతుందా? అవును, మట్టి వినాయకుడినైతే మనం నిమజ్జనం చేసేటప్పుడు చెరువుల్లో సముద్రాలలో ఎక్కడ చేసినా కాని ఏ హాని జరగదు. వినాయకుడు తొందరగా నీళ్లలో కరిగిపోతాడు.
అలాగే దానివల్ల పర్యావరణానికి హాని కూడా జరగదు. సముద్రాలలో, చెరువులలో ఉండే వేటికి కూడా ఇబ్బంది కూడా ఉండదు. అవును పిల్లలు, అప్పుడు మనం కూడా సురక్షితంగా ఉంటాం. అలా తుని పిచ్చుక మట్టి వినాయకుడి వల్ల లాభాలన్నీ కూడా చెబుతూ ఉంటే పిల్లలకు బాగా అర్థమవుతూ ఉంటుంది. రంగురంగుల వినాయకుడి వల్ల ఏం జరుగుతుందత్తా? రంగులంటే ఏంటి? కెమికల్స్ కదా. అవును, కెమికల్సే. అయితే ఏమవుతుంది? మనం ఆ కెమికల్స్ వేసి వినాయకుడిని తయారు చేయిస్తే మట్టితో పాటు వేరే రకరకాలు కలిపి వినాయకుడిని తయారు చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత దానికి రంగులు వేస్తారు. దానివల్ల ఏమైనా హాని జరుగుతుందా? అవును పుచ్చి, ఆ కెమికల్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అమ్మో, అవునా అత్తో? అవును. అప్పుడే మనం ఆ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి తీసుకుని వెళ్ళి ఏ చెరువులోనో సముద్రంలోనో కలిపినా కాని అది తొందరగా కరగదు. పైగా ఆ నీళ్లన్నీ కలుషితమైపోతాయి. మనం ఎప్పుడైనా ఆ నీళ్లు తాగితే హాని జరుగుతుంది. తుని పిచ్చుక చెప్పింది విని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయినా కాని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉంటారు. అయినా కాని అందరూ అలానే రంగురంగుల వినాయకుడిని కొంటున్నారు కదా. అలా అని మనం కూడా చేస్తే తప్పే కదా. ఒకరు మారినా మార్పే. ఇప్పుడు రంగురంగుల వినాయకుడిని ఎక్కువగా సముద్రాలలో కలపడం వల్ల గాలి కలుషితం అవుతుంది. అలాగే చేపలు వంటివి కొన్ని రకాలు సముద్రాలలో చనిపోతాయి. ఆ సముద్రాలలో చేపలవి మనం ఏమైనా తింటే మనం కూడా జబ్బు పడతాం కదా. మనం దేవుడి పూజ చేసి ఆనందంగా వేరే వాటికి హాని చేయకుండా ఉంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది. అదే ఇలాంటి తప్పులు చేస్తే ఆ దేవుడు కూడా ఆనందించడు కదా. నిజమేనమ్మా, మనం అలా చెయ్యొద్దు. మట్టి వినాయకుణ్ణి పెడతాం. నిజమే, మనం అలా ప్రకృతికి హాని చెయ్యొద్దు. చాలా బాగా చెప్పావు తుని. పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. అందరూ కూడా తుని పిచ్చుక చెప్పిన విషయం విని చాలా ఆనందపడతారు. దానితో మట్టి వినాయకుణ్ణి పెట్టాలని అందరూ నిర్ణయించుకుంటారు. అయితే మనం మట్టి వినాయకుణ్ణి తీసుకుని వచ్చి పండుగ చేసుకుందాం. అవునమ్మా, మాకు ఆ 10 రోజులు ఆనందమే. సరే అయితే ఇంకా పండుగ పనులు మొదలు పెడదాం. మేమందరం చిట్టమే. మహి వాళ్ళందరికీ కూడా మాట్లాడి రేపటి నుండి మన పండుగకి సందడి చేద్దాం. అలా ఆ రోజు గడుస్తుంది. ఇక తర్వాత రోజు నుండి వినాయక చవితి కోసం ఏర్పాట్లన్నీ మొదలు పెడతారు. పిల్లలు కూడా వాళ్ల వంతు సాయం చేస్తూ ఉంటారు. అలా చవితి ముందు రోజు మట్టి వినాయకుడిని తీసుకుని వస్తారు. అమ్మయ్య, పనులన్నీ అయిపోయాయి. రేపటి నుండి అంతా ఆనందంగా ఉంటుంది. నిజమే చిచ్చు, అన్ని పనులు పూర్తయ్యాయి. రేపు పూజ ఉంటుంది, ప్రసాదాలు కూడా చెయ్యాలి. నిజమే, భలే ప్రశాంతంగా ఉంది. సరే సరే పదండి, ఉదయాన్నే రావాలి కదా. పదండి వెళ్దాం. అలా అందరూ ఇంటికెళ్ళిపోతారు. తరువాతి రోజు ఉదయాన్నే అందరూ లేచి ప్రసాదాలవి చేస్తూ ఉంటారు. బుజ్జి, ప్రసాదాలవి చేయడం పూర్తవుతుంది. వెళ్ళి కొంచెం దేవుడి దగ్గర అన్ని సర్దు. సరేనమ్మా, మనం పెట్టిన వినాయకుడి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాలేమో కదా. అవును బుజ్జి, అక్కడికి కూడా ప్రసాదం చేసేశాను. ఇంట్లో దండం పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి పూజ ప్రారంభించడమే. అలాగేనమ్మా. అలా అందరూ ప్రసాదాలు చేసి ఇంట్లో దండం పెట్టుకుని ఊర్లో పెట్టిన వినాయకుడి దగ్గరికెళ్ళి అక్కడ అందరూ పూజ దగ్గర కూర్చుంటారు. పూజ జరుగుతూ ఉంటే పిల్లలు కూడా చాలా బుద్ధిగా చూస్తూ ఉంటారు. కాసేపటికి పూజ పూర్తయిపోతుంది. అప్పుడే ప్రసాదాలు పెడుతూ ఉంటే అందరూ తీసుకుంటారు. పిల్లలందరూ ప్రసాదాలు చాలా ఆనందంగా తింటూ ఆడుకుంటూ ఉంటారు. ఈ రోజు నుండి పిల్లలకి అస్సలు ఖాళీ ఉండదు. అవును, బాగా ఆడుకోవాలి కదా. అవును చోటు, ఇంకా మన మాట అస్సలు వినరు వీళ్ళు. కొన్ని రోజులు మమ్మల్ని వదిలేయండి, అంతే చాలు. అలా అందరూ కూడా చాలా ఆనందంగా రోజు పండుగ చేసుకుంటారు.